అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా అలాగే సాక్షి పేపర్ జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త అంశానికి తెరలేపారు. అదేంటంటే ఇచ్చిన సూపర్ 6 హామీలకే సరిగ్గా దిక్కు లేదు, జగన్మోహన్ రెడ్డి విజన్ 2047 అంటూ దాని మీద కాస్త ఎట్టకారంగా మాట్లాడడం చాలా ఎక్కువైపోయింది. రీసెంట్గా దాని మీద వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు కూడా వాళ్ళ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేనిఫెస్టోకి దిక్కు లేదు, విజన్ అంట, చంద్రబాబు గారు విజన్ అంటూ చాలా హేళనగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్తారన్న మీరు? ఈరోజు అలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే, ఏదైతే 2020 విజన్తో వాళ్ళ జీవితాలను నింపుకుని వాళ్ళ బిడ్డల జీవితాలను బాగు చేసుకుని సాఫ్ట్వేర్ రంగంలో ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళ బిడ్డల్ని లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు ఈరోజు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళ మనసాక్షికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ తీసుకొచ్చారు అంటే అది ఎంత గొప్పగా ఉండబోతుంది అనేది వాళ్ళ మనసాక్షికి తెలుసు. కానీ ఒక రంగు పులిమేసుకున్నారు కదా, బులుగు రంగుని, మరి దానికి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు ఒక నీకు జీతం ఇస్తున్నాడు అంటే ఆ ఓనర్కి విశ్వాసంగా పడి ఉండాలి. ఈరోజు మరి 5 రూపాయలు ఇచ్చి పేటీఎం బ్యాచ్ని ఎందుకు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇలాంటివన్నీ క్రియేట్ చేయడానికే కదా. నువ్వు 2020 విజన్నే ఆ రోజు అవహేళన చేశారు, నువ్వు కానీ నీ తండ్రి కానీ నీ బ్యాచ్ మొత్తం కూడా. ఈరోజు 2047 అన్న దాన్ని అట్లాగే చూస్తున్నారు అంటే ఇంకా మీరు ఆ పిచ్చితనంలోంచి బయటకు రాలేకపోతా ఉన్నారు. వీళ్ళంతా ఒక మోస పద్ధతిలో ఉండిపోయారు. వాళ్ళు అనుకున్నదే నిజం, వాళ్ళు అనుకున్నదే అభివృద్ధి, వాళ్ళు చేసిందే మంచి, వాళ్ళు చెయ్యాలనుకున్నదే మంచి అనే ఆలోచన ధోరణి నుంచి వీళ్ళు బయటికి రానంత కాలం మనం ఎంత అద్భుతమైన మార్పులు చేర్పులు తీసుకొచ్చినా వాళ్ళ కంటికి కనపడదు. ఈవెన్ వాళ్ళు ఇంట్లో కాలు మీద కాలేసి కూర్చుని అనుకున్నది కాళ్ళ దగ్గరికి వస్తున్నా సరే అది వాళ్ళకి కనపడదు. వాళ్ళ అధినాయకుడు ఏది చెప్పమంటే అది చెప్పే తత్వాలే వాళ్ళే తప్పితే వాళ్ళ వల్ల చంద్రబాబు నాయుడు వల్ల మనం ఎంతవరకు లబ్ధి పొందాం అనేది వాళ్ళకి కనపడదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత అంతకుముందు వరకు కూడా ఎవరికి ఇంత పెద్దగా తెలియకపోవచ్చేమో మేబీ చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి. ఆయన అరెస్ట్ చేసి ఆయన గొప్పతనం ఏంటి, ఆయన చేసిన మంచి ఏంటి అనేది ప్రపంచానికి తెలియజేసిన ఘనత మాత్రం ఈ వైసీపీ వాళ్ళదే. సో ఈరోజు ఈ 2047 మీద కూడా వీళ్ళు ఎంత దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో అది తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ చాలా మేలు చేసే అంశం అండి. ఎందుకంటే కూటమి పార్టీకి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి పబ్లిసిటీ చేసుకోవడం అనేది పెద్దగా తెలియదండి. అలా తెలుసుంటే 2019లో ఓడిపోయి ఉండేవాడు కాదు ఆయన. అలా చేతగాక పబ్లిసిటీ చేసుకోలేక ఓడిపోయాడు. అప్పుడు వాళ్ళు నెగిటివ్ పబ్లిసిటీ చేయడం అది ప్రజలు నమ్మడం జరిగింది. కానీ ఇప్పుడు నమ్మరు కదా, వాళ్ళు నెగిటివ్ పబ్లిసిటీ నమ్మరు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి ఫలాలు అనుభవిస్తున్న వాళ్ళందరూ కళ్ళకు కట్టినట్టు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందో ఏంటి అనేది. ఈరోజు రాష్ట్రానికి అద్భుతమైన కంపెనీలు వస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తూ ఉన్నాయి, లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతూ ఉంది, పెట్టుబడులు దూసుకొస్తూ ఉన్నాయి, రాష్ట్రంలో కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి సహకారాలు అందుతూ ఉన్నాయి. ఇన్ని చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి కనపడద్దు కదండి. సో వీళ్ళు ఈరోజు 2047 విజన్ని తక్కువ చేసి అవహేళన చేసి మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ కన్న తల్లిని వీళ్ళు అవమానించుకున్నట్టేనండి, లేదా వీళ్ళ భార్యను వీళ్ళు అవమానించుకున్నట్టే, లేదా వీళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని వీళ్ళు అవమానించుకున్నట్టే. మన రాష్ట్రం కోసం పాటుపడే వాళ్ళకి వీలైతే మనం సహకారంగా ఉండాలి, సపోర్ట్గా నిలబడాలి. అంతేగాని మనకి మంచి జరుగుతుందని తెలిసాక కూడా మనం నెగిటివ్గా విమర్శలు చేసి నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలనే ఆలోచన విధానంతో ఉంటే మాత్రం అది ఖచ్చితంగా రేపు మీ భావితరాల పాలిట శాపంగా మారుతుంది తప్పితే మీకు ఈరోజు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తాత్కాలిక లబ్ధి చేకూరుతుందేమో, ఫ్యూచర్లో మీ తరాలు మీ వారసులు నష్టపోయే అవకాశం ఉంటుంది. నేను చెప్పడం కాదండి, ఈరోజు 2020 విజన్ గురించి నేనెంతండి కోన్కిస్గా గొట్టంగాడిని. ఊడిపోయిన చంద్రబాబు నాయుడు గారి ఇంటికల్లో ఏదో ఒక చిన్న ఇంటికిన నేను చెప్పడం కాదు ఆయన గొప్ప గురించి. ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఈరోజు అక్కడ ఉన్న ప్రభుత్వాలే ప్రతి అసెంబ్లీలో ఆయన పేరు ప్రస్తావన లేకుండా అసెంబ్లీ సమావేశాలు ముగించరు ఈ రోజుకి కూడా. గతంలో కేటీఆర్ నోటి నుంచి కేసీఆర్ మాట్లాడాడు, హరీష్ రావు మాట్లాడారు, ఈరోజు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ రాహుల్ గాంధీతో సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది అనేది కళ్ళకు కట్టినట్టు ప్రజలు చూశారు. దాన్ని రాహుల్ గాంధీతో సహా ఒప్పుకున్న పరిస్థితి. ఈవెన్ నరేంద్ర మోదీ కూడా ఒప్పుకున్న పరిస్థితే.
జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ అనే ఒక అద్భుతమైన బిల్డింగ్ని హైదరాబాద్లో కట్టుకున్నాడంటే అక్కడ ఎలాంటి అభివృద్ధి లేకుండా అక్కడికి వెళ్ళి కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది చంద్రబాబు నాయుడు భిక్ష కాదా జగన్మోహన్ రెడ్డికి? ఈరోజు మళ్ళీ 2047 విజన్ గురించి మాట్లాడే అంత అర్హత వీళ్ళకి లేదు అనేది నేనైతే చెప్తా ఉన్నా గట్టిగా. మీరు ఇలాగే ఆడవండి, మీరు ఇలాగే ఏడిచి 2047 నెగిటివ్ చేయాలని ప్రచారం చేయండి. అది ఖచ్చితంగా మాకు వరంగా ఈసారి ఖచ్చితంగా మారిద్ది. ఎందుకంటే ఈ సూపర్ 6 పథకాలు కూడా పక్కన పెట్టేసారని మాట్లాడతారన్న. ఏమండి, అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిందండి. పింఛన్ ఎంత ఇస్తా అన్నాడు? 4,000 రూపాయలు. దాంట్లో ఉన్నదేగా సూపర్ 6లో ఇచ్చాడా? మొదటి నెల నుంచే. మరి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో 2019 ఎన్నికలప్పుడు 3,000 ఇస్తానన్నాడా? 3,000 ఎక్కగానే ఇస్తా అన్నాడు కదా. తర్వాత అదే మేనిఫెస్టోని మార్చేసి జనాలు ఎతికేసరికి దశల వారీగా పెంచుతానని చెప్పి ఆ మేనిఫెస్టోలో ఉంది అని చెప్పి జనాలను నమ్మించారు. ఈయన ఎన్ని సంవత్సరాలకు పెంచాడండి? 1,000 రూపాయలు ఎన్ని సంవత్సరాల్లో పెంచాలి? 4 సంవత్సరాలు పెంచాలి. ఎన్ని సంవత్సరాలకు పెంచాడు ఈయన? 5 ఏళ్ళు పూర్తి అయ్యేసరికి ఆఖరి 2 నెలలు ఆయన ఇచ్చాడు 3,000. జనవరి నెల తర్వాత నుంచి, అంటే ఫిబ్రవరి 1 నుంచి ఆయన ఇచ్చాడు. లేకపోతే జనవరి 1 నుంచి ఇచ్చినా 3 నెలలు ఆయన గట్టిగా ఇచ్చింది ఆ 3,000. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి నెల నుంచే మీరు ఎన్నికల సమయంలో ఇవ్వని 3,000ను కూడా కలిపి 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత. అండ్ మీరు పింఛను పంచాలి అంటే 15వ తారీఖు దాకా కూడా పింఛన్లు కొంతమందికి అందేవి కాదు. ఈరోజు 1వ తారీఖుకి వాళ్ళ చేతికి పింఛన్ అందుతూ ఉంది. ఒకవేళ 1వ తారీఖు ప్రభుత్వ సెలవు అయితే ముందు రోజే పంచుతున్నారు, 30వ తారీఖు 31వ తారీఖు. అప్పుడు కూడా సెలవు అయితే 29వ తారీఖునే పనిచేస్తున్న పరిస్థితి. సో ఇంత గొప్పమైన పథకం నడుస్తుంది. అన్నా క్యాంటీన్ పరిస్థితి ఏంటంటే అధికారంలోకి రాగానే మేము అన్నా క్యాంటీన్లు తెరుస్తాం అన్నారా లేదా? తెరిచారా లేదా? తెరిచారు కదా. ఈరోజు 5 రూపాయలతో కడుపు నిండా భోజనం చేస్తున్నారు, కడుపు నిండా టిఫిన్ చేస్తున్నారు కదా. మరి ఇంకా వీళ్ళ కళ్ళకు కనపడతలేదా? దీపం పథకం ఉచితంగా 3 సిలిండర్లు అన్నారు. మన దీపావళికి దీపం పథకం అమలైందా లేదా? అది సూపర్ 6లో పథకం కదా. అంటే వీళ్ళకి ఇంకేం కనపడతలా. సూపర్ 6 అంటే వీళ్ళు ఇచ్చిన గురించి మాట్లాడట్లేదు, వీళ్ళు ఇవ్వని వాటి గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చి 6 నెలల తర్వాత మొట్టమొదటి పథకం అమలు చేశారా వీళ్ళు? మొట్టమొదటి పథకం వీళ్ళు అమలు చేయడానికి మే 30 తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే జనవరి సంక్రాంతి తర్వాత వీళ్ళు అమలు చేశారు. అంటే 6 నెలలు కూడా కదండి, 7 నెలల తర్వాత వీళ్ళు అమలు చేశారు. మనం ఇన్ని రోజు 6 నెలలు అన్నా కూడా వాళ్ళు 7 నెలల తర్వాత అమలు చేశారు. ఈరోజు ఈ 6 నెలల్లోనే దాదాపుగా 3 పథకాలను అమలు చేశారు. డిఎస్సి కూడా అందులో ఉంది. దానికి సంబంధించి ట్రైనింగ్లు ఇస్తూ ఉన్నారు ఉచితంగా. కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా మొన్న వదిలేరు. సో ఇన్ని కనపడుతున్నాయి కళ్ళకు కట్టినట్టు. రోడ్లు బాగు చేయడానికి నిధులు విడుదల చేశారు. గ్రామ పంచాయతీ సర్పంచులకు సంబంధించి నిధులు కేటాయించారు. సో ఇన్ని చేస్తున్నా వీళ్ళ కంటికి ఎందుకు కనపడతలా? ఆ బులుగు పొరల్ని తొలగించుకుంటే ఇప్పటికైనా కనపడతాయేమో. సో వీళ్ళు ఏంటంటే అటు 2047 విజన్నే తక్కువ చేయాలి, ఇటు ఇస్తున్న పథకాలని వాటి గురించి మాట్లాడకుండా ఇవ్వని వాటి గురించి మాట్లాడతారు. ఏదైనా ఒక ప్రాసెస్ ప్రకారం నడుస్తుంది. ఆ ప్రాసెస్ ఒక్కొక్కసారి 1 నెల అటు ఇటు అవుతుంది. సో ఈరోజు ఆల్రెడీ 3 పథకాలు అమలు అవుతూ ఉన్నాయి. మిగిలిన 3 పథకాలు మేబీ వచ్చే 2-3 నెలల్లో అమలు చేయొచ్చేమో. సో ఇప్పుడే అంటే వీళ్ళని మనం మామూలు సరదాగా మాట్లాడుకుంటే వీళ్ళకి ఆగట్లేదండి, ఆగట్లా. సో అనుకోగానే అన్నీ వచ్చి పడిపోవాలి. ఎందుకంటే విమర్శించడానికి చెడు పెద్దగా ఏం కనపడతల్లా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక. అందుకని సో వీటి గురించి వీళ్ళ ఏడుపు తప్పితే వీళ్ళు ఈ రోజుకి మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవ్వాలన్న ఆలోచనతో పనిచేస్తున్నారు తప్పితే ప్రజల కోసం పనిచేయాలన్న ఆలోచన లేదా ప్రజల కోసం మనం తాపత్రయపడాలన్న విధానం వీళ్ళకి లేదండి.